ఓం మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అందరం చీకటితోనే లేచి అన్నీ వంటలు చేసుకొని గణపైకి అన్నీ ఆరగింపులు పెట్టి మనము తిని హ్యాపీగా పూజలు చేసుకొని హ్యాపీగా ఈ సంవత్సరం వినాయక చవితి అయితే చేసుకున్నాం. మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆ బొజ్జ గణపైకి పూజలు చేసుకొని ప్రసాదాలు చేసుకొని ఆయన ఆశీర్వాదాన్ని పొందుతూ నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నా యూట్యూబ్ ప్రేక్షకులు మొత్తానికి తెలియజేస్తున్నాను. ఇంకపోతే ఈరోజు ఉదయం నుంచి నేను కొద్దిగా బిజీగానే ఉన్నాను అమ్మా. మీకు అందరికీ చెప్పడానికి కుదరలేదు. ఎందుకంటే ఈ యూట్యూబ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈ యూట్యూబ్ నా ఛానల్ చూసే ప్రేక్షకులందరూ కూడా నా అభిమానులుగా, నేను మీ అభిమానిగా, నేను మీలో ఒకదాన్ని కావాలనుకుంటున్నాను. కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు నాకు కావాలనుకుంటున్నాను. కాబట్టి మరొకసారి శుభాకాంక్షలు. పోతే నిన్న నేను ఒక 30 సంవత్సరాలుగా శారీ బిజినెస్ చేస్తానమ్మా. అప్పుడైతే బాగా మరిగంత లక్షల సరుకులు తీసుకొచ్చి బాగా చేసేదాన్ని. అందులో కొంత అయితే నేను కొంత అంటే అందరూ అందరినీ నమ్మడం, ఎవరికైనా ఎంతెంత అంటే అంతంతకి ఇవ్వడం. అప్పుడేమంటే ఇంక కొంత లాసే వచ్చింది. కొంతమంది డబ్బులు ఎగేయడం అట్టా కొంత నాకు లాస్ అయితేనే వచ్చింది. లాస్ వచ్చింది, ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కూడా కొంతవరకు చెప్పాలంటే పడుతూనే ఉన్నాను. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు ఎవరికి బాగా మాట్లాడితే వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తావు, నువ్వు మళ్ళీ వాళ్ళని గట్టిగా అడిగి తీసుకోలేవు అని చెప్పానని వాళ్ళు ఇంక నా ఆపేయమన్నారు. కానీ అందులో కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. అంటే చాలా మంచి నేనంటే అభిమానించేవాళ్ళు, కొద్దిగా నేనంటే ప్రేమించేవాళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, జయలక్ష్మి అక్క నువ్వు ఊళ్ళో అప్పులు పెట్టున్నావు, ఇప్పుడు ఆపేస్తాయట. సరే ఎవరైతే కొద్దిగా వీళ్ళు ఎవరు పనికిరారు అనుకున్నావో వాళ్ళందరినీ అవాయిడ్ చేయి, కొంతమంది మంచి మంచి వాళ్ళకి ఇచ్చుకోలేక నీకు ఎట్టో అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అని ఒక సలహా ఇచ్చారమ్మా. సరే వాళ్ళ సలహా మేరకు నేను అప్పటి నుంచి ఇప్పటికి ఏదో కొద్దిగా మన శ్రావణ మాసంలో కూడా ఫ్యాన్సీ కొన్ని ఐటమ్స్ తెచ్చాను. మీ అందరి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరం అయితే కొద్దిగా అమ్మాను. నిన్న సిల్క్ చీరలు కొద్దిగా లేకపోతే కొద్దిగా సిల్క్ చీరలు తెప్పించాను. ఈ మూట నేను ఇది మీ అందరి ముందే ఇప్పాలి అనుకున్నాను. కానీ ఈ పండుగ సందర్భంగా అవసర నిమిత్తం నేను ఇప్పేశాను. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఫ్యాన్సీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అమ్మేశాను. కాబట్టి కొద్దిగా నా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, డైలీ యూజ్కి కొద్దిగా సిల్క్ చీరలు తెప్పించి జయలక్ష్మి అక్క అన్నారు. సరేనని చెప్పని ఒక 50 చీరలు అయితే సిల్క్ చీరలు మాత్రం తెప్పించా. మూట మీ ముందే ఇప్పాలనుకున్నాను కానీ అది కుదరలేదు. సరేనని చెప్పని ఇప్పాను. అవి మీకు చూపిస్తా ఉన్నానమ్మా. ఇది ఇవన్నీ ఇదిగో ఈ డిజైన్లు అనమాట. ఇదిగో ఇదొక కలరు, ఇంకా ఇదిగో ఇది కూడా ఒక కలరు. వర్షాకాలం డైలీ యూజ్కి బాగుంటాయి కదమ్మా, చాలా బాగుంటాయి. ఎందుకంటే బాగా సింపుల్గా వెయిట్లెస్ జార్జెట్ క్లాత్. ఇది బాగా రేటు కూడా ఏంటంటే మనకి అనుకూలమైన రేటు. ఇది ఈ కలర్ ఒకటి, ఇది కూడా బాగానే ఉంది కదా. అదొక డిజైన్. పోతే ఈ డిజైన్ అయితే ఇంకా బాగుందమ్మా. ఇది ఎవరికైనా కానీ నచ్చుద్ది. ఇదొక డిజైన్. నాకైతే సిల్క్ చీరలు ఇవన్నీ చూసినప్పుడు అయితే కట్టుకోవాలని అనిపించింది. కానీ సిల్క్ చీరలు కట్టుకోకుండా మానేసి మొదటి నుంచి కూడా కొద్దిగా కాటన్ అలవాటున్నాను. కానీ ఈ మధ్యకాలంలో అసలు పూర్తిగా సిల్క్ చీరలని కొద్దిగా తప్పించేసాను. కాబట్టి ఏందో ఒక ఆలోచన. కానీ ఈ చీర అయితే చాలా బాగుంది కదరా, చాలా బాగుంది. పైగా ఇప్పుడు ఈ డిజైన్ బాగా మోడల్ అయిపోయిందమ్మా, బాగా నడుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క దానిలో ఇప్పుడు ఈ డిజైనే వస్తుంది. డోలా అని విపరీతంగా వచ్చాయి, దాంట్లో ఈ డిజైనే ఉంది. ఫ్యాన్సీలో ఈ డిజైనే ఉంది. ఇంకా పెద్ద ఈ నేత చీరల్లో కూడా ఈ డిజైనే ఉంది. ఇప్పుడు మినిమం మన డైలీ యూజ్ చేసే సిల్క్ చీరలకు కూడా ఈ డిజైనే వచ్చింది. ఈ డిజిటల్ ప్రింట్ అని చెప్పని
ఇప్పుడు ఈ డిజైన్ అయితే బాగా ట్రెండ్లో ఉంది, బాగా నడుస్తుంది నాన్న. ఇది మాత్రం మీరందరూ తలా ఒకటి తీసుకొని కట్టుకోండి. మీరందరి దయ వల్ల నేను కానీ ఈ యూట్యూబ్ వాళ్ళు సక్సెస్ అయితే కానీ కనుక అమ్మలారా, ఎవరైతే నాకు ఫోన్ చేస్తారో నా నెంబర్ పెడతాను నేను లాస్ట్లో. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళందరికీ ఒక చీర గిఫ్ట్ అయితే నేను ఇస్తాను నాన్న. అది ఇది బాగుంది కదా, ఈ చీర బాగుంది. అదొక డిజైనా. పోతే ఇది కూడా కలర్ బాగుందిరా, ఈ చీర కూడా. కానీ అప్పటి నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలుగానైనా నన్ను ఎందుకు ఆపద్దక్క అని చెప్పని మీ పోటీ అక్కల చూడలు కావచ్చు కొంతమంది ఎందుకు నాకు సలహా ఇచ్చారంటే, నా సెలక్షన్ బాగుంటుందనమ్మా. ఇది పళ్ళు, ఇది పళ్ళు నాన్న. బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది, బాగుంటుంది కదరా, బాగుంది కూడా. ఇది ఒక డిజైను. అంటే నిన్ననే వచ్చాయి కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను. ఇది వైట్ రా. అబ్బా వైట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను కట్టే కాటన్లో కానీ ఫ్యాన్సీలో కానీ ఒక పట్టు చీరలో కూడా నాకు వైట్ అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం కూడా. ఒకవేళ నేను కట్టుకోవాలనుకుంటే కూడా ఈ చీర కట్టుకోవాలని అనిపిస్తుంది నాకు. ఒకవేళ బ్లౌజ్ కుట్టించుకోకపోయినా మామూలుగా కట్టుకున్నాలని. ఇవైతే 50 చీరల్లో 15 చీరలు తెప్పించాను నేను, అయ్యే వేయమని చెప్పాను. ఎందుకంటే ఇదిగో ఇది బయట, ఇది శారీ, బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది. చాలా బాగుంటుంది కదా నాన్న, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది బాగుంది, అదొక డిజైను. ఓకే, ఇదొక డిజైన్ నాన్న. అన్నీ పూర్తిగా మట్టలిపితే నేను మళ్ళీ అన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి. ఇదిగో బాగుంది కదరా, ఇదో డిజైన్ బాగున్నాయి కదా. అది లోకల్ అయితే ఇక్కడ ఎవరైనా నా దగ్గరికి రావాల్సి వచ్చే అందుబాటులో ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి తీసుకోండి నాన్న. పోస్ట్ ఆఫీస్కి ఎదురుకుండా రత్న స్కూల్ దగ్గర మా ఇల్లు, వచ్చి తీసుకోండి. ఇది బాగా, ఇది ఒక డిజైను. రెడ్డిపాయలో పోస్ట్ ఆఫీస్కి ఎదురుకుండా రత్న స్కూల్ దగ్గర అమ్మ. ఇక్కడ జయలక్ష్మి అక్క శారీ అమ్మ అంటే ఎవరైనా చెప్తారు. ఇది ఎల్లో కలర్ రా, ఇది ఎల్లో కలరు. ఈ కలర్ కూడా నాకు ఇష్టమే నాన్న, ఇది కూడా చాలా ఇష్టం నాకైతే. నాకు ఉండే చీరల్లో 3 భాగాలు, సగం అయితే ఆఫ్ వైట్ ఈ కలర్ ఉంటుంది, ఇక సగం అన్నీ ఉంటాయిరా. ఇది కూడా ఇదొక డిజైను. ఏం చేద్దాం నాన్న, మా రోజుల్లో అయితే ఇన్ని మోడల్స్ లేవురా. మీకు గుర్తుందో లేదో, అప్పట్లో ముద్ద మందారం అని వచ్చేదమ్మ సిల్క్ చీరలు. అసలు అప్పుడు నేనై కట్టుకుంటేనే నీ చీరలు బాగుంటాయి అక్క, నువ్వు ఎక్కడ కొంటావో అనేవాళ్ళు అందరూ. మా తోడుకోడలు కానీ మేము 3 తోడుకోడలం, ఇప్పుడు 5. నా పెళ్ళి అయ్యేటప్పటికి 3 అట్టనేవాళ్ళు. కానీ అప్పుడు ఇన్ని మోడల్ లేవు. బాగుంది కదా కదా, ఇదిగో నా జాకెట్ కూడా మ్యాచ్ అయింది దీనికి, బాగుంది కదా. ఇది వైట్లో చీరలు అయితే బాగుంటాయమ్మా నా దగ్గర. ఒకటి పెద్ద అంగడి కాకపోవచ్చు ఉన్నసరికి ఇదే, కానీ కొంత శ్రావణ మాసం కాబట్టి అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇవి డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సులు అమ్మాయి. కొన్ని మెటీరియల్స్ కూడా డ్రెస్సులు కొన్ని అక్కడ ఉన్నాయి, కానీ శారీస్ మాత్రం అయిపోయి కొంత తెచ్చుకుంటా. ఇది కూడా చాలా బాగుందిరా కదా, నువ్వు చూడు. అసలు నేను కట్టుకున్న ఇట్టే ఉంటుంది చూడు, జాకెట్ చీర బాగుంది కదా. ఇది ఒక డిజైన్. అందరు బాగా అంటారు నాన్న, నా జయలక్ష్మి అక్క నీ సెలక్షన్ బాగుంటుంది అని అంటారు. ఆ సెలక్షన్ వల్లే నేను 30 ఏళ్ళు చేశాను రా నాయన. మీరందరూ కూడా నా సెలక్షన్ ఇష్టపడతారని, నచ్చుతారని అనుకుంటూ ఒకసారి చూపిస్తున్నాను నేను. ఇది నా సెలక్షన్ అయినా, ఇది ఇలా ఉంటుందని. ఇవన్నీ ఇప్పితే మళ్ళీ మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఇది కూడా బాగుంది కదరా. ఇవన్నీ ఫ్లవర్ డిజైన్ నాన్న. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ అని మనకి కాటన్లో వచ్చింది, డోలాలో వచ్చింది, ఫ్యాన్సీలో వచ్చింది, సిల్క్లో కూడా వచ్చింది అనమాట. అందుకని ఇవన్నీ మోడలు కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి నాన్న. ఇది ఒక డిజైను. ఇది అంతవరకు అవి అని ఇంకన్నీ చూపించాలంటే ఇంకన్నీ అసలు వీడియోలు ఎంత అయిపోతే చాలా డిజైన్లు కదా నాన్న. ఇవి కూడా కొన్ని ఉన్నాయి, నేను తెచ్చిన వాటిల్లో కొన్ని సర్దేశాను. ఇది నా చీరల కలెక్షన్ అమ్మ. అది చూశారు మీరు, మీకు చూపించాను. మళ్ళీ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నాన్న. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొత్తండి.
వీలైనంత వరకు మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఏమైనా కానీ ఒకవేళ చిన్న లోపాలు కానీ ఉంటే నాకు తెలియజేయండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. అందరికీ బాయ్ నాన్న, ఆల్ ద బెస్ట్ అమ్మా, గుడ్ నైట్.